మిత్రులారా నమస్తే. మహాశక్తివంతమైనటువంటి శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో ఇవాళ 161వ నామం నుండి 167వ నామం వరకు పారాయణ చేసుకొని భావాల్ని తెలుసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రలమవుదాం. కార్యకారణ నిర్ముక్త కామకేళితరంగిత కనత్కనకతాటంక లీలా విగ్రహధారిణి అజా క్షయ వినిర్ముక్త ముగ్ధా క్షిప్రప్రసాదిని అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభా త్రయీ త్రివర్గ నిలయ త్రిస్థా త్రిపురమాలిని నిరామయ నిరాలంబ స్వాత్మారామ సుధాశ్రుతి సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత యజ్ఞప్రియ యజ్ఞకర్త్రీ యజమాన స్వరూపిణి ధర్మాధార ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధిని విప్రప్రియ విప్రరూప విశ్వభ్రమణకారిణి విశ్వగ్రాస విద్రుమాభా వైష్ణవి విష్ణురూపిణి అయోని యోని నిలయ కూటస్థ కులరూపిణి వీరగోష్ఠీ ప్రియా వీర నైష్కర్మ్య నాదరూపిణి విజ్ఞానకలన కల్యా విదగ్ధ బైందవాసనా. మిత్రులారా, భావాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కార్యకారణ నిర్ముక్త, కార్యము చేత కారణము చేత వదిలిపెట్టబడినటువంటి తల్లి. కార్యము అంటే ఈ ప్రపంచం, కారణము అంటే ఈ ప్రపంచం వ్యక్తం చేయబడటానికి మూలమైనటువంటి మూల ప్రకృతి కారణం. ఈ మూల ప్రకృతి ఆ ప్రపంచము రెండింటినీ విడిచిపెట్టినటువంటి శుద్ధ చైతన్య స్వరూపమే అమ్మ. కామకేళి తరంగిత, కామకేళి అంటే ఆనందపు వ్యక్తీకరణ అని. ఆనందపు వ్యక్తీకరణ అఖండముగా కలిగినటువంటి స్వరూపము అని ఒక అర్థం. మరొక అర్థంలో కామ అంటే కామేశ్వరుడు, కామేశ్వరి. వారి కేళేంటి అంటే పంచకృత్యాలు, ఏవైతే సృష్టి స్థితి లయ తిరోధాన అనుగ్రహాలు ఉన్నాయో ఆ పంచకృత్యాలను నిరంతరాయంగా సలిపేటటువంటి మూర్తుల స్వరూపము. కనకతాటంక, ప్రకాశించే బంగారు కర్ణాభరణములు కలిగినది. సూర్యచంద్రులే ఆమె తాటంకాలుగా చెప్పుకుంటాం. లీలా విగ్రహధారిణి, అమ్మవారు అనాయాసంగా రూపాలను ధరించేటటువంటి స్వరూపం. సృష్టి సాగించాలంటే బ్రహ్మ, స్థితి సాగించడానికి విష్ణు రూపం, లయం రుద్రుడు, తిరోధానం మహేశ్వరుడు, అనుగ్రహం సదాశివుడు. ఇలా తన ఇచ్ఛానుసారం రూపాలను ధరించేటటువంటి స్వరూపం. అజా, జన్మము లేనిది, పుట్టుక లేనిది. క్షయ వినిర్ముక్త, తరుగుదల లేనటువంటి, పెరగడం తరగడం దేహికి. ఆత్మస్వరూపిణైన అమ్మకు పుట్టడమే లేదు, జన్మయే లేదు, కాబట్టి ఈ క్షయం కూడా లేదు, తరుగుదల కూడా లేదు. ముగ్ధ, లేత యౌవన ప్రాయం కలిగినది. షోడశ వర్షప్రాయ అంటాం, అంటే నిత్యము 16 ఏళ్ల వయసుతో శోభించేటటువంటి తల్లి. క్షిప్రప్రసాదిని, శీఘ్రమే అనుగ్రహించేటటువంటి తల్లి. అంతర్ముఖ సమారాధ్య, తన మనసులో ఆత్మస్వరూపంగా అమ్మవారిని భావించి పూజించే వారిని అనుగ్రహించేటటువంటి తల్లి. బహిర్ముఖ సుదుర్లభ, బహిర్ముఖ అన్వేషణతో సాగే ఆరాధనతో వశము కానటువంటిది. త్రయీ, మూడింటి యొక్క రూపము.
ఋక్ యజుర్ సామవేద రూపము. త్రివర్గ నిలయ, మూడింటి వర్గములో ఉన్నటువంటి తల్లి. భూత భవిష్యత్ వర్తమాన కాలాలు అలా త్రివర్గముగా ఉన్నటువంటి తల్లి. త్రిస్థా, శ్రీచక్రమునందు త్రిభుజ రూపములో సూచించబడినటువంటి స్వరూపము. త్రిపురమాలిని, స్థూల సూక్ష్మ కారణ శరీరములందు వర్తించేటటువంటి తల్లి. నిరామయ, ఆమయము అంటే వ్యాధి అని, నిరామయ ఏ వ్యాధి లేనటువంటి స్వరూపము. దేహికి వ్యాధులు ఉంటాయి కానీ ఆత్మస్వరూపిణి అయిన అమ్మకు వ్యాధులు ఏమిటి? నిరాలంబ, ఎటువంటి ఆలంబనము లేనిది. సృష్టికే అమ్మ ఆలంబన, అలాంటి అమ్మకు ఆలంబనం ఏమిటి? ఆలంబనం అవసరం లేనిది. స్వాత్మారామ, సృష్టిలోని సర్వజీవుల ఆత్మలలో విహరించున్నటువంటిది. సుధాశ్రుతి, అమృత ప్రవాహ స్వరూపము. సంసార పంక నిర్మగ్న సముద్ధరణ పండిత, ఈ సంసారం అనేటటువంటి బురదలో చిక్కుకున్నటువంటి వారిని చక్కగా ఉద్ధరించేటటువంటి సామర్థ్యము గల స్వరూపము. యజ్ఞప్రియ, యజ్ఞముల యందు ప్రీతి కలిగినది. యజ్ఞకర్త్రి, యజ్ఞకర్తృత్వమును వహించున్నది. యజమాన స్వరూపిణి, యజ్ఞములను నిర్వహించే యజమాని స్వరూపముగా ఉన్నటువంటి తల్లి. ధర్మాధార, ధర్మమునకు ఆధారభూతమైనది. ధనాధ్యక్ష, ధనమునకు సంపదకు అధికారిణి. ధనధాన్య వివర్ధిని, ధనమును ధాన్యమును వర్ధిల్లజేయు తల్లి. విప్రప్రియ, విశేషమైన ప్రజ్ఞ కలిగి వేద విహిత కర్మలు చేయువారి పట్ల ప్రీతి కలిగినటువంటి తల్లి. విప్రరూప, అలాంటి విప్రుల రూపమే తానైనటువంటి తల్లి. విశ్వభ్రమణకారిణి, ఈ విశ్వం యొక్క భ్రమణానికి కారణమైనటువంటి తల్లి. విశ్వగ్రాస, ఈ విశ్వమును అమ్మవారు గ్రాస అంటే గ్రహించేటటువంటి అని. ప్రళయకాలమునందు విశ్వమును తనలోనికి గ్రహించు స్వరూపము. విద్రుమాభ, పగడపు కాంతితో శోభించేటటువంటి తల్లి. వైష్ణవి, విష్ణువు యొక్క స్వరూపము వైష్ణవి. విష్ణురూపిణి, అలాగే అమ్మవారు విష్ణు రూపమునందు అంటే స్థితికర్త. విష్ణు రూపమునందు స్థితిని నిర్వహించేటటువంటి సర్వవ్యాపకురాలైనటువంటి తల్లి. అయోనిహి, జన్మస్థానము లేనటువంటిది, ఉత్పత్తి స్థానము లేనిది. యోని నిలయ, ఉత్పత్తి స్థానము కలది లేదా శ్రీచక్రములోని త్రిభుజమునందు బిందు స్వరూపముగా భాసిల్లున్నది. కూటస్థ, మూడు కూటముల స్వరూపం. వాగ్భవ కూటము, మధ్యకూటము, శక్తి కూటములుగా మూడు కూటములుగా శోభించేటటువంటి తల్లి. కులరూపిణి, ఇక్కడ కులము అంటే వెన్నుపామునందున్నటువంటి ఆ సుషుమ్నా నాడిని కులం అంట. ఆ సుషుమ్నా నాడి యందు కుండలిని స్వరూపములో విహరించేటటువంటి తల్లి కులరూపిణి. వీరగోష్ఠీ ప్రియా, వీరులు అంటే ఉపాసనా శ్రేష్ఠులనే వీరులు అంటాం. ఎవరైతే ఈ వేదాంగాలను పారాయణ చేస్తారో, ఎవరైతే ధ్యాన సాధన చేస్తారో, ఇలాంటి వీరుల యొక్క మాటలలో చర్చల పట్ల ప్రీతి కలిగినటువంటి తల్లి. వేదాంత చర్చల పట్ల ప్రీతి కలిగిన స్వరూపము. వీరా, అమ్మవారు గొప్ప వీరత్వం కలిగినటువంటిది. భండాసుర మహిషాసురాది రాక్షసులను అంతం చేసినటువంటి స్వరూపం. నైష్కర్మ్య, ఏ కర్మ అంటనిది. నాదరూపిణి, నాదరూపము
అంటే ఓంకార రూపిణి. విజ్ఞాన కలనా, విజ్ఞానము కలిగించున్నటువంటిది. శాస్త్రములయందు ఉన్నటువంటి తల్లి. కళ్యా, అన్ని విద్యలయందు ఉన్నటువంటి బ్రహ్మ విద్యాస్వరూపం. విదగ్ధ, గొప్ప చాతుర్యము, నేర్పరితనము, వైదుష్యము కలిగినటువంటి తల్లి. బైందవాసన, శ్రీచక్రమునందు ఉన్నటువంటి ఆ త్రిభుజములోని బిందువునందు ఆసీనురాలైనటువంటి తల్లి బైందవాసన. మిత్రులారా, తర్వాతి శ్లోకాల్ని మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. స్వస్తి.